రైట్. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైరా సిస్టర్స్ థాట్స్. మేమైతే వినాయక చవితి పూజ ఇలా చేసుకున్నాము. ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. లాస్ట్ వరకు చూసి ప్లీజ్ లైక్ మై వీడియోస్. ఓకే, జై బోలో గణేష్ మహారాజ్ కి జై. మీరు చిన్నగా పెట్టండి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. చెప్పండి రా గట్టిగా. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. మా పిల్లలైతే వినాయక చవితి పూజ అనగానే ఎక్కడ లేని సంతోషం, ఎక్కడ లేని ఆనందం వాళ్ళకి. మేమైతే పూజ చాలా బాగా చేసుకున్నాము. మీరు కూడా ఎలా చేశారో ప్లీజ్ కామెంట్ మీ. వినాయక చవితి వచ్చిందంటే గల్లీ గల్లీల్లో వినాయకుడు ఎక్కడ చూసినా దర్శనం ఇస్తాడు కదా. అసలు చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ ఎక్కడ చూసినా భలే ఆనందము, భలే సౌండ్ అన్నీ ఉంటాయి కదా. అలా హడావిడి అయితే చాలా బాగుంటుంది కదా. నేనైతే వినాయకుడికి ఉండ్రాళ్ళు, పాల తాలికలు అండ్ సేమియా కుడుములు అయితే పాయసం చేసేసాను. ఇలా మొత్తం డెకరేషన్ కూడా మేమే చేసుకున్నాము. మాకు నచ్చినట్టయితే డెకరేషన్ చేసేసాము. మా వినాయకుడు ఎలా ఉన్నాడో కామెంట్ చేయండి. మాకైతే చాలా బాగా అనిపించింది. చాలా క్యూట్గా ఉన్నాడు మా వినాయకుడు. అలా అయితే పూజ మొదలు పెట్టేసాము మేము. ప్లీజ్ లైక్ మై వీడియోస్. వినాయకుడు పూజ అనగానే పిల్లలకైతే ఎగ్జామ్స్ ఉన్నా కూడా ఎగ్జామ్స్కి చదువుకోకుండా మా అక్క పిల్లలు కూడా రెడీగా వచ్చేసారు. పిల్లలకి ఎందుకో గణేష్ పూజ అంటే గణేష్ అంటే చాలా ఇష్టము. అసలు వాళ్ళు ఎక్కడ లేని ఆనందం ఉంటుంది పిల్లలకి. అలా ఈరోజు అయితే మేము గణేష్ పూజ అయితే చేసుకున్నాము మా ఇంట్లో. ఇలా ఈ ఒక్కరోజే వినాయకుడిని ఇంట్లో ఉంచుకొని నెక్స్ట్ డే అయితే మేము వినాయకుడిని గుళ్ళో అయితే పెట్టేశాము. పెద్ద కూడా వినాయకుడి దగ్గర. దక్షిణ డబ్బులు పెట్టలేదు, డబ్బులు మనము శాస్త్రంలో ఇది కూడా చెప్పడం జరిగింది. ఏంటంటే కొన్ని సామాన్లు లేకపోతే కూడా మీరు చేసుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా మనసు పెట్టుకుని ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. అలా మనకు ఇవన్నీ కూడా సిద్ధం చేసుకున్న తర్వాత పూజ అంతా కూడా ప్రారంభం చేశారు. ఓం శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. ఓం. ముందుగా అందరూ కూడా నుదుటికి బొట్టు పెట్టుకోండి. ఓం ఇప్పుడు తర్వాత దీపం వెలిగించుకోవాలి. అందరూ కూడా మీరు కూడా దీపం వెలిగించుకోవాలి. ఓం దీపరాజాయ విద్మహే స్వప్రకాశాయ ధీమహి తన్నో ప్రచోదయాత్. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం భూర్భువస్సువరోమితి దీపం ప్రజ్వాల్య. ఇప్పుడు అందరూ దీపం వెలిగించుకున్న తర్వాత దీపానికి చిన్నగా పొట్టు పెట్టారు. పొట్టు పెట్టండి. పసుపు కుంకుమ. ఓం దీపరాజాయ విద్మహే స్వప్రకాశాయ ధీమహి తన్నో ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువరోమితి దీపం ప్రజ్వాల్య. చిన్నగా ఒక పువ్వు పెట్టండి దీపం దగ్గర. అలా దీపం దగ్గర ఒక చిన్నగా పువ్వు పెట్టిన తర్వాత స్వామివారికి అంటే ఆ యొక్క దీపానికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోవాలి. అలా నమస్కారం చేసుకున్న తర్వాత స్వామివారికి వినాయకుడిని ఒక్కసారి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. వినాయకుడిని చూసుకోండి. అదేవిధంగా ఇప్పుడు అక్షంతలు పట్టుకోండి. అందరూ అక్షంతలు పట్టుకోండి. ఓం నమస్కారే నమస్కార దత్పదయే నమస్కరీనాం పురోగానాం చక్షుషే నమో దివే నమః పృథివ్యై సప్రజస్థాని గోపాయ ఏకసత్యాస భాగతః తామింద్రియావతః కురు సర్వమాయుర్భాగదాం సర్వేభ్యో భక్తమాహేశ్వరేభ్యో నమః.
పూజ చేయాలి. తర్వాత 3 సార్లు రాగాలి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః. అలా మనము ఆటనం చేసుకోవాలి. ఓం నమః శంభరే దేవయోభరే స్వాహ, నమః శంకరాయ దేవయస్వరాయ స్వాహ, నమః శివాయ దేవయాయ స్వాహ. ఇప్పుడు ఆటనం చేసుకున్న తర్వాత అక్షంతలు వాదన సూచికలు చేసి ఓం శివ శివ ఉత్తిష్టంతో భూగరిచాచాః సర్వే తే భూమిభారతాః ఏతేషాం యోగేన బ్రహ్మకర్మసమారభే. ముక్కు పట్టుకొని ప్రాణాయామము చేయండి. ఓం భూ ఇలా వాదన చేసి వాదన మంత్రి చేయాలి. ఓం భూ, ఓం భువః, ఓం శుభః, ఓం శుభః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపోదోమి రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. ఈ హస్తం ప్రక్షాళ్య. ఇప్పుడు పంచం చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఉన్నటువంటి గంట ఉంటుంది కదా, దక్షిణంగా గంట కొట్టండి. ఆగమార్గంతో నిర్వాణం గమన ఆగంధారం సత్య దేవత వాహనాంచరం శ్రీరంభానారం పుష్ప ఉపమాక్షదానం గృహేత్వ. పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మరలా అక్షంతలు పట్టుకోండి. అక్షంతలు ఎడమ చేయిలో ఉంచుకోండి. ఇలా ప్రతి ఒక్కరు కూడా ఎడమ చేయిలో ఉంచుకొని కుడి చేయితోని ఇలా ఉంచేయండి. అందరూ కూడా మమ మమ ఉపాసనమస్తదుర్వచ్చే ద్వారా శ్రీ మహాగణపతి దేవతాముద్దిశ్య శ్రీ మహాగణపతి దేవతా ప్రేత్యర్థం ఓం శివ శివ శంభోరాగ్రమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబుద్వేదే భరతవర్షే భరతకంఠే మేరోర్దక్షిణ విభాగే కృష్ణాకావేర్యోర్మధ్యదేశే శ్రీశైలమహాక్షేత్రే శ్రీశైలమహాక్షేత్రస్య వాయవ్య విభాగే తెలంగాణ రాష్ట్రే సమస్త బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమాణేన శాలీవాహన శకే ప్రభవాది షష్ఠి సంవత్సరాణాం మధ్యే స్వస్తిశ్రీ చాంద్రమాణేన. ఇప్పుడు మనము పంచాంగానికి నమస్కారం చేసుకోవాలి. తిథి వార నక్షత్ర యోగ కరణాలని మనము పంచాంగము అని అంటాం. కాబట్టి ఒక్కసారి పంచాంగాన్ని ఈ రోజు ఉన్నటువంటి పంచాంగాన్ని మనము నమస్కారం చేసుకోవాలి, మనసులో స్మరణ చేసుకోవాలి. ఇప్పుడు అస్యాహ యజమానస్య గోత్రోత్సవస్య. ఇప్పుడు ఏంటంటే నేను చెప్పే విధంగా ఈ గోత్రనామాలు ఉంటాయి కదా, ఈ గోత్రనామాలు ముందుగా మనసులో స్మరణ చేసుకోవాలి. అంటే ముందుగా గోత్రం, తర్వాత కుటుంబం పేరు. అంటే పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ దాకా ప్రతి ఒక్కరి పేరు కూడా మనసులోనే స్మరణ చేసుకోండి. సకల గోత్రోత్సవస్య సకల నామధేయస్య సభాంగవస్య సపరివారస్య. అలా మీరు మనసులో గోత్రనామాలు స్మరణ చేసుకున్న తర్వాత నేను చెప్పిన విధంగా మీరు చెప్పాలి. ఒక్కసారి ఐశ్వర్య ధర్మ అర్థ మోక్ష శ్రీ మహాగణపతి సంపూర్ణ సిద్ధ్యర్థం మమ ఉద్యోగ వ్యాపార వ్యవహార సిద్ధ్యర్థం మమ స్వగృహే అఖండలక్ష్మీ అభివృద్ధ్యర్థం భగవద్భక్తి వినాయక సందర్భేణ మహాగణపతి పూజా చ అహం కరిష్యే. ఓం సంభవిత ప్రకారేణ యావశక్తి ధ్యానవాహనాది యథాశక్తి షోడశోపచార పూర్వకం సర్వం కరోమి. ఇప్పుడు మీ చేతిలో ఉన్నటువంటి
అర్థమైందమ్మా నీళ్ళతో కిందికి వదిలేసేయాలి ప్రతి ఒక్కరు. తర్వాత ఇప్పుడు సంకల్పం వచ్చింది కాబట్టి కలశ పూజ ఉంటుంది. కలశంలో ఒక పువ్వు వేసుకొని ఇలాగా పువ్వు వేసుకున్న తర్వాత ఆపు కింద వాళ్ళు ఆపు ఫలానికి తీసేయాలి. ఇలా ఎక్కడ పెడుతున్నావు స్వామి వారి ఆ పెద్ద వినాయకుడి కింద కూడా నీళ్లు ప్రోక్షణ చేసిన తర్వాత ముందుగా తీసుకోవచ్చు. అలా చేసిన తర్వాత పసుపు వినాయకుడు ఉంటాడు కదా అక్కడ పెట్టండి. ఓం వస్త్రము సమర్పణ చేసిన ఇప్పుడు అథాంగ పూజ ఉంటుంది కాబట్టి అందరూ కూడా అక్షంతలు తీసుకుంటామా. ప్రతి ఒక్కరు కూడా అక్షంతలు తీసుకొని స్వామి వారి దగ్గర ఆ పెద్ద వినాయకుడి దగ్గర పసుపు పాదౌ పూజయామి. ఓం ఏకరంతాయ నమః పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః జానుని పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః జంఘే పూజయామి. ఆపూవాహనాయ నమః ఊరు పూజయామి. ఓం హేరభాయ నమః కటిం పూజయామి. ఓం లంబోదరాయ నమః ఉదరం పూజయామి. ఓం గణనాథాయ నమః నాభిం పూజయామి. ఓం గణేశాయ నమః హృదయం పూజయామి. ఓం స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి. ఓం స్కందాగ్రజాయ నమః స్కంధౌ పూజయామి. పాదహస్తాయ నమః హస్తౌ పూజయామి. గజవక్త్రాయ నమః వక్త్రం పూజయామి. విఘ్నహంత్రే నమః నేత్రే పూజయామి. శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి. హారచంద్రాయ నమః లలాటం పూజయామి. సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి. విఘ్నరాజాయ నమః సర్వాణ్లింగాని పూజయామి. అలా ఏకవింశతి యొక్క అంటే పత్రాలు ఉంటాయి. ఏకవింశతి పత్రాలు అవన్నీ కూడా మంత్రం చెప్తూ ఉంటారు. మీరు అలా ఒకటేసారి అలా పతం సమర్పయామి. గణాధిపాయ నమః మార్గపక్షం సమర్పయామి. గజగణనాయ మహాక్రాంత పత్రం సమర్పయామి. సర్వేశ్వరాయ నమః సమర్పయామి. హేరక్షాయ నమః సింధూమానందాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం వైమాతురాయ నమః. ఓం గణేశాయ నమః. ఓం గణేశాయ నమః. ఓం రమధాయ నమః. ఓం రథనాయ నమః. ఓం రాజ్ఞాయ నమః. ఓం విఘ్నకర్తే నమః. ఓం విఘ్నహంత్రే నమః. ఓం విశ్వనేత్రే నమః. ఓం విరాట్పతయే నమః. ఓం శ్రీపతయే. ఓం పురాణపురుషాయ నమః. ఓం పూష్ణే నమః. ఓం పుష్కరోక్షిష్టవారే నమః. ఓం అగ్రగణ్యాయ నమః. ఓం అగ్రపూజ్యాయ నమః. ఓం అగ్రగా. ఓం సర్వనేత్రే నమః. ఓం సర్వవిఘ్నప్రదాయ నమః. ఓం అనఘాయ నమః. ఓం దానవే నమః. ఓం విష్ణవే నమః. ఓం విశ్వప్రియాయ నమః. ఓం భక్తజీవాయ నమః. ఓం జితమంతనాయ నమః. ఓం ఐశ్వర్యకారణాయ दोस्त कपड़े बैठे खाली कपड़े बैठे
తెచ్చారు వాళ్ళకి ఎంతో కొంత ఒక 11 రూపాయలు లేదా రూపాయి బిళ్ళ ఏదైనా సరే అలా పెట్టుకొని స్వామివారి దగ్గర ఇలా మనస్ఫూర్తిగా ఇలా పెట్టేసేయాలి. తాంబూలం సమర్ప ఇప్పుడు అందరూ కూడా ఇప్పుడు చెప్పేసి దానిపైన ముక్తా చూర్ణ సమాయుక్తం స్వామి వారికి 3 సార్లు చూపించిన తర్వాత నీళ్లు ఇక్కడ ప్రోక్షణ చేసి మనము హారతి కళ్ళ కట్టుకున్న తర్వాత ఇప్పుడు చేతులు కొన్ని అక్షంతలు పెట్టుకొని కథ కూర్చోవాలి. కథ ప్రారంభమవుతుంది. నింద పడదు అని చెప్పేసి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారు, కథ అంతా కూడా సమాప్తమైంది కాబట్టి అక్షంతలు పట్టుకోండి. అక్షంతలు పట్టుకొని లేవండి, లేచి 3 ప్రదక్షిణాలు చేసుకోండి. ఇలా 3 ప్రదక్షిణాలు చేసుకోండి. ఉమేష ప్రతీద గణనాయక సర్వార్థసాధనోపాయ సర్వైశ్వర్యపదాయ తర్వాత స్వామి వారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. మీరు వినాయకుడు ఎన్ని రోజులైనా సరే కూర్చోబెట్టుకోండి. చూపిస్తావు నాన్న, గుంజలు తీయడం అయిపోయింది కూడా. నేను పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మంచిగా దేవుడికి గుంజలు తీయడం ఇష్టమని ఈ గుంజలు అయితే తీసేస్తున్నాం. ప్లీజ్ లైక్ మై వీడియోస్.